హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి టాపిక్ వచ్చేసి లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ మీన్స్ ఎల్సిఎం. ఎల్సిఎం ఎలా చేయాలో డిఫరెంట్ టైప్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ 2, 3. 2కి 3కి ఎల్సిఎం ఎలా చేయాలంటే ఫస్ట్ మల్టిపుల్స్ రాసుకోండి. మల్టిపుల్ ఆఫ్ 2. 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2 1 2, 2 2 4, 2 3 6. ఇవన్నీ మల్టిపుల్స్, 2 యొక్క మల్టిపుల్స్. 8 10 12 14 16 18 20 22 24 ఇంకా సో ఆన్ చాలా వస్తాయి మనకి. నెక్స్ట్ 3 యొక్క మల్టిపుల్స్ రాసుకోండి. 3 మల్టిపుల్స్ ఏంటివి? 3 6 9 12. అంటే 3 టేబుల్లో ఏమేమి వస్తాయో అవన్నీ 3 యొక్క మల్టిపుల్స్ అన్నట్టు. 18 21 24 27 ఇంకా సో ఆన్. ఇందులో కామన్ మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. కామన్గా ఏమేమి ఉన్నాయి మనకి? ఇక్కడ పైన చూడండి, 6 అనేది కామన్ ఉంది కాబట్టి 6 రాసుకోండి. నెక్స్ట్ 12 కామన్ మీన్స్ అందులో ఉండాలి ఇందులో ఉండాలి ఆ నెంబర్ అనేది. 12 18 ఉంది కదా, 18 అనేది కామన్. సో అని ఇంకా మనం చాలా రాసి మనకి చాలా వస్తాయి. ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ కదా. లీస్ట్ నెంబర్ ఏంటి మనకి కామన్ మల్టిపుల్స్లో? 6 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 4 8 12. 4కి 8కి 12కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 3 నెంబర్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్స్ రాసుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ 4 యొక్క మల్టిపుల్స్ ఏంటివి? 4 1 4, 4 2 8, 12 16 20 24 28 32 36 40 44 ఇంకా చాలా సో ఆన్ వస్తాయి మనకి, చాలా వస్తాయి. మల్టిపుల్స్ ఆఫ్ 8 యొక్క మల్టిపుల్స్ రాయండి. 8 16 24 32. మనకి ఓన్లీ లీస్ట్ కామన్ కావాలి కాబట్టి కొన్నే రాసుకుందాం. 48 సో ఆన్. ఇంకా చాలా వస్తాయి కానీ మనకు అవసరం లేదు. మల్టిపుల్స్ ఆఫ్ 12 యొక్క మల్టిపుల్స్ రాయండి. 12 24 36 48 60 72 అండ్ సో ఆన్. మనకి ఇంకా చాలా వస్తాయి కదా. ఇందులో చూడండి కామన్ మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కామన్ ఏమేమి ఉన్నాయి? 24 24 24 24 అనేది కామన్గా ఉంది కదా, 24 రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 48 48. 4 టేబుల్లో 48 వస్తుంది కదా, 48 అంటే 48 కూడా కామన్ మల్టిపుల్ కదా. సో ఆన్. ఎల్సిఎం మీన్స్ మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి కదా. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏముంది మనకి? 24. ఎల్సిఎం వచ్చేసి 24. ఇలా కాకుండా మనం ఇలా మల్టిపుల్స్ రాయకుండా ఇంకో విధంగా ఎలా చేయాలో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం ఎలా చేయాలో. ఎల్సిఎం ఆఫ్ 30 40 45. 30కి 40కి 45 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 30కి చూడండి, ఫస్ట్ 30కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సపరేట్గా చేయండి. ఫస్ట్ 2తో చేద్దాం. 2తో స్టార్ట్ చేయాలి కదా, 2తో స్టార్ట్ చేయాలి కాబట్టి 2 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 2 15s. నెక్స్ట్ 2 టేబుల్లో 15 రాదు కదా, 2 టేబుల్లో 15 రాదు కాబట్టి 3తో చేయండి. 3 5s 15. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 5 1s 5. 30కి మనం సపరేట్ ఎల్సిఎం చేసి మనకి ఏమొచ్చినాయి ఫ్యాక్టర్స్? 2 2 ఇంటూ 3 ఇంటూ 5. నెక్స్ట్ 40కి చేయండి. 2 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది? 2 20s. నెక్స్ట్ 2 టేబుల్లో 20 వస్తుంది కదా, 2 10s 20. నెక్స్ట్ 10 అనేది 2 టేబుల్లో వస్తుంది కదా, మళ్ళీ 2 తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి మనం. ఫస్ట్ 2తో స్టార్ట్ చేయాలి. 2 5s 10. ఇంకా మనకి 2 టేబుల్లో రాదు కాబట్టి 5 తీసుకోండి. 5 1s 5. ఏమేమి వచ్చినాయో రాయండి.
2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ ఏముంది 1. నెక్స్ట్ 45కి చేయండి. సపరేట్గా చేయాలి. 45 కాబట్టి 2 టేబుల్లో 45 వస్తుందో రాదు కాబట్టి 3తో చేయండి. 3 15s 45. నెక్స్ట్ 15 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 3 5s 15. నెక్స్ట్ 5 1s 5. 5 1s 5. ఇప్పుడు ఏమేమి నెంబర్స్ వచ్చినాయి మనకి 3 ఇంటూ 3 ఇంటూ 5. 3 ఇంటూ 3 మీన్స్ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి కామన్ హైయెస్ట్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 2 చూడండి, 2 పవర్ 1 ఉంది ఇందులో 2 క్యూబ్ ఉంది. హైయెస్ట్ ఏంటి 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ తీసుకోండి. నెక్స్ట్ 3 చూడండి, 3 పవర్ 1 3 స్క్వేర్ అంటే హైయెస్ట్ 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ తీసుకోండి. ఇక్కడ చూడండి 5 పవర్ 1 5 పవర్ 1 5 పవర్ 1 సేమ్ ఉంది కదా, 5 పవర్ 1 తీసుకోండి. 2 క్యూబ్ 8 3 స్క్వేర్ 9 ఇంటూ 5. ఆన్సర్ వచ్చేసి 360. నెక్స్ట్ డివిజన్ మెథడ్ యూజ్ చేద్దాం. ఇదే నెంబర్స్కి మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసి చూద్దాం. LCM ఆఫ్ 30 40 45 సేమ్ నెంబర్స్ డివిజన్ మెథడ్ యూజ్ చేద్దాం. ఇదే మనం చాలా యూజ్ చేసే మెథడ్ అనేది. LCMకి మనం చాలా యూజ్ చేసేది డివిజన్ మెథడే. 30 40 45 దీనికి మనం డివిజన్ మెథడ్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్తో చేయండి. 2 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది, 2 15s 30 2 20s 40 45 అనేది రాదు కాబట్టి అలానే రాసుకోండి 45ని. నెక్స్ట్ 2 టేబుల్తో చేయండి. 2 టేబుల్లో 15 వస్తుందా, రాదు కాబట్టి అలానే పెట్టండి. నెక్స్ట్ 2 10s 20 45 కూడా సేమ్ అలానే రాసుకోండి. రానివి అలానే పెట్టుకోవాలి, వచ్చినవే చేంజ్ చేయాలి. 15 రాదు కాబట్టి 2 టేబుల్లో 15 అలానే పెట్టండి. 2 5s 10 45 అలానే పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు 3 టేబుల్ తీసుకోండి. 3 5s 15 5 3 15s 45. నెక్స్ట్ 15 అనేది 3 టేబుల్లో వస్తుంది కదా, 3 తీసుకోండి. 5 రాదు కాబట్టి అలానే రాయండి 5s 5 5 3 5s 15. ఇప్పుడు 5 ఉంది కాబట్టి 5 టేబుల్ తీసుకోండి. 5 టేబుల్లో 5 1s 5 5 1s 5 5 1s 5. లాస్ట్కి అన్ని 1s రావాలి. LCM ఆఫ్ 30 40 45 ఈజ్ ఏమేమి వచ్చిన నెంబర్స్ గ్రీన్ కలర్లో ఉన్న నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 అని మల్టిప్లికేషన్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 360. ఇందాక మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినా మనకి 360 వచ్చింది. డివిజన్ మెథడ్ చేసినా మనకి 360 అనేది వచ్చింది. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.